హలో బ్యూటిఫుల్ పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు జ్యోతిమోతి 1318 అండ్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వ్లాగ్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ కూడా చాలా బాగున్నారు అని అనుకుంటున్నాను. మళ్ళీ ఎక్కడికి వెళ్తున్నానా అని అనుకోకండి, సంతూతి రిసెప్షన్ అరేంజ్ చేశారు ఊర్లో, అందుకని వెళ్తున్నాం. యాక్చువల్లీ ఇదంతా బిఫోర్ వెడ్డింగ్ అయిపోవాలి, బట్ సంతు వాళ్ళ నాన్నమ్మ గారు చనిపోవడం వల్ల పెళ్లి కూతుని చేయడం, హల్దీ ఇవన్నీ క్యాన్సిల్ అయిపోయాయి. రిసెప్షన్ అయితే ఆఫ్టర్ వెడ్డింగ్కి పోస్ట్పోన్ చేశారు. నేను మా హస్బెండ్ 1 డే బిఫోర్గా వెళ్తున్నాము. ఊర్లో ఏవో పనులు ఉన్నాయి రమ్మంటే. యాక్చువల్లీ ఈరోజు వెదర్ కూడా చాలా బాగా కోఆపరేట్ చేసిందండి. ఎక్కడ ఏమైనా వర్షం పడుతుందేమో అని అనుకున్నాము. బస్సా బైకా ఏంటి వెళ్దాం దేనికి వెళ్దాం అని డిస్కస్ చేసుకుంటున్నాం. బట్ ఫైనల్గా వెదర్ కూల్గా ఉంది కదా, ఇన్ కేస్ ఊర్లో ఏమైనా వర్క్స్ ఉంటే బైక్ ఉంటే బెటర్ కదా అని ఇంకా బైక్ వెళ్తున్నాం. నేను ఇప్పుడు చూపిస్తున్నది వే ఉంది కదా, లెఫ్ట్ సైడ్ వెళ్తే అరకు వస్తుంది అండ్ ఇలా వెళ్తే గజపతి నగరం, రాయ్పూర్ ఇవన్నీ వస్తాయి అన్నమాట. మనం సిటీలో ఎంత గ్రాండ్గా వెడ్డింగ్ చేసుకున్నాం, మన పల్లెటూరు మనం పుట్టిన ఊర్లో ఏ ఈవెంట్ జరగలేదంటే ఏది జరగలేదే అన్నట్టు చూస్తారు. నేను సంతు వాళ్ళ ఊరు వెళ్ళడం ఇది సెకండ్ టైం. ఫస్ట్ ఒకసారి వాళ్ళ గృహప్రవేశానికి వెళ్ళాను 4 years బ్యాక్. మళ్ళీ ఇప్పుడు వెళ్తున్నాను. నేను ఇలా షార్ట్ కట్ వేలో వెళ్తున్నమాట. ఈ వర్షాకాలం సీజన్లో పంట పొలాలు అండ్ చెరువులు, కాలువలు చాలా నిండుగా కనిపిస్తాయి. పంట పొలాలు అయితే చాలా కలర్ఫుల్గా ఉంటాయి. ఇప్పుడు ఈ లెఫ్ట్ సైడ్కి చూపిస్తున్నవన్నీ కూడా ఆ వైట్వి ఇంట్లో డెకరేట్ చేసుకోవడానికి చాలా బాగుంటాయి. నేను అవి క్యారీ చేశాను. నెక్స్ట్ వ్లాగ్లో షేర్ చేస్తాను అవి ఎలా పెట్టాను ఏంటి అన్నది. ఇప్పుడైతే మేము ఇలా షార్ట్ కట్ వేలో వెళ్ళిపోతున్నాం అన్నమాట, చాలా ఫాస్ట్గా వెళ్దామని. ఇలాగైతే మేము డైరెక్ట్ గజపతి నగరం వెళ్ళి ఇంకా అక్కడి నుంచి రాంభద్రపురం ఇలా వెళ్ళిపోవచ్చు అని చెప్పేసి. నాకైతే ఈ వ్యూ అంతా చాలా బాగా నచ్చింది. పొలాలు ఇవన్నీ బాగా కనిపిస్తున్నాయి. మేము ఇంకిద్దరం కలిసి అలా మాట్లాడుకుంటూ వెళ్తున్నాం. మధ్యలో ఇలా జొన్న పొత్తులది కనిపించింది అన్నమాట. ఒకసారి దగ్గరికి వెళ్ళి చూద్దాము, కొంచెం బాగుంటే కట్ చేసుకుందాం అని అనుకున్నాం. బట్ ఆ దగ్గరికి వెళ్ళిన తర్వాత అవి చాలా లేతగా ఉన్నాయి, తినడానికి అంత పనికిరావు అని చెప్పేసి మళ్ళీ ఇంకా వద్దులే అనుకొని వచ్చేసాము. కొన్ని వీడియోస్ అవన్నీ క్యాప్చర్ చేసుకొని దిగడం అయితే చాలా ఈజీగా దిగిపోయాను, కానీ ఎక్కడం చాలా కష్టం అండి. జారిపోతుంది అక్కడ మట్టి కూడా. సో ఇంకా అక్కడి నుంచి మళ్ళీ స్టార్ట్ అయిపోయి జర్నీ అయితే స్టార్ట్ చేసాము. ఊరికి ఇంకా ఆల్మోస్ట్ దగ్గరలో రీచ్ అయిపోతున్నాం అన్నమాట. ఊరు ఎంట్రన్స్ ఇలా ఉంటుంది. అయితే ఎంట్రీ అయిపోతున్నాం. లెఫ్ట్ సైడ్ బోర్డు కనిపిస్తుంది కదా, ముగడ ఊరికైతే ఎంట్రీ అయిపోయాము. సో ఇది ఇంకా ఊర్లో స్టార్టింగ్ టెంపుల్స్ ఇవన్నీ ఉండడం కామన్ కదా. ఇవి నేను వచ్చి 4 years అవుతుంది. నేను అడ్రస్ చెప్తాను ఇంటికి అని చెప్పేసి అన్నాను. యాక్చువల్ వాళ్ళు పాత ఇంట్లో ఒక 1 day అలా స్పెండ్ చేసాము. గృహప్రవేశానికి వచ్చానని చెప్పాను కదా, తనకి నేను అడ్రస్ చెప్తున్నాను ఎక్కడికి వెళ్ళాలి, ఎలా టర్న్ చేసుకోవాలి ఏంటి అని చెప్పేసి. తనకైతే నేను చెప్పా. ఫైనల్గా హౌస్ దగ్గరికి అయితే మేము వచ్చేసాము. మా వాళ్ళ రియాక్షన్ చూడాలి. సంపు వాళ్ళు ఆల్రెడీ ఉదయాన్నే వచ్చేసారు. ఏం చేస్తున్నారు ఏంటన్నది చూడాలి. మా వాళ్ళ రియాక్షన్ కూడా చూడండి. నేనే చెప్పాను తెలుసా, రోడ్డు మీద నుంచి అడ్రస్, అక్కడి నుంచి సందులు. బట్ నేనే చెప్పాను నువ్వు. ఇంకింటికి రాగానే పల్లెటూరులో ఇలా కాళ్ళు చేతులు కడుక్కొని మరీ లోపలికి రమ్మంటారు కదా, అదే సిటీలో అయితే మనం ఎక్కడ తిరిగినా, ఎన్ని ప్లేసెస్లో తిరిగినా డైరెక్ట్ లోపలికి వెళ్ళిపోవడమే తప్ప అలాంటి అలవాట్లు అస్సలు ఉండవు ఇక్కడ. సో ఫైనల్గా లోపలికి వెళ్తే పర్సన్స్ సీరియస్గా ఆట ఆడుకుంటున్నారు వీళ్ళందరూ. ఆడుకోవడానికి సిగ్గులేదు కానీ నేను చూపిస్తే సిగ్గుపడిపోతున్నారు. ఎందుకు ఎవరు కలిసి చూడండి సిన్సియర్గా. ఎవరో అనిత అయితే ఎలాంటి రియాక్షన్ లేదు. మంచి సంచర్
అలా హోల్ చేసి పక్కన పెట్టండి అవన్నీ. అలా పెట్టండి, ఫెవికాల్ ఎట్టి అంటించేయండి, అవి అలాగే ఉంది. తినేసి నాకు పని ఉంది, అది పాత్రలు తెచ్చాక మళ్ళీ వీళ్ళని ఆట ఆడుకోవడానికి రమ్మన్నావు కదా త్వరగా. కలిసి వస్తే పంపిద్దాం సామాన్లు. ఎవరిద్దరు కలిసి వస్తే పట్టుకొచ్చా లిస్ట్ ఏమన్నా సామాన్లు తెచ్చా లిస్ట్ తెచ్చా. సామాన్లు కావాలా లిస్ట్ కావాలి నీకు? సామాన్లు అయితే ఇంకా ఫస్ట్ లిస్ట్ అని మళ్ళీ ఆడి తిరగాలి తేవాలి. ఫస్ట్ ఏం చేద్దాం అనుకుంటున్నారు అది చెప్పండి. నిన్న అడిగిన వాళ్ళు అడుగుతామంటే ఫోన్లు నిన్నే అడుగుతున్నా, చెప్పు ఏం చేద్దాం అనుకుంటున్నా. మీరు చేస్తారు మిమ్మల్ని రమ్మని అది రేపు న్యూ కపుల్స్ వస్తారు కదా, వాళ్ళకి వెల్కమ్ చెప్పడానికి కొంచెం డెకర్లా చేద్దామని డిస్కషన్ చేసుకుంటున్నాను నేను శంకర్. ఇంకా సాయంత్రం అలా మేడ మీద కొంచెం టైం స్పెండ్ చేద్దామని వచ్చాం. ఇన్ని పెంకుటిల్లు ఒకేసారి చూసి చాలా కాలం అయింది. ఇంకా వ్యూ అయితే చాలా బాగుంది. ఇంకా అలా మాట్లాడుకుంటూ టైం స్పెండ్ చేస్తే మా గ్యాంగ్ అందరు ఏం చేస్తున్నారంటే ఇక్కడ ఇలా కొంచెం టైం వాళ్ళు గేమ్ ఆడుకున్నారు. నాకు ఎలాంటి గేమ్స్ రావు, జస్ట్ వాళ్ళతో కూర్చొని టైం స్పెండ్ చేస్తాను. ఏ గేమ్లో కూడా పార్టిసిపేట్ చేయను. ఇంకా గేమ్ అంతా అయిపోయిన తర్వాత కొంచెం అలాగా స్పెండ్ చేసే టైంని ఇంకా కిందకైతే వెళ్తున్నాము. ఇక్కడ ఇటు సైడ్ ఏంటి అంటే పెళ్ళైన ఒక 1 year వరకు అమ్మాయి ఇంటికి వచ్చినప్పుడల్లా ఇలా ఆరతి పెట్టి పంపిస్తారంట. దానికి కావాల్సిన ప్రాసెస్ అంతా చేస్తున్నారు ఇక్కడ. వెల్కమ్ మై హోమ్ అని చెప్పేసి అండ్ ఇంకా ఇంకేంటే సమ్ ఏవో డెకరేషన్ అండి చూపిస్తాను. ప్రతి డెకరేషన్ అంతా చూపిస్తాను, ఎలా ఉందన్నది కామెంట్ చేయండి. నైట్ ఇంకా అందరం ఫ్రెష్ అప్ అయి తినేసి ఇలాగ ఫ్లవర్స్ అన్నీ ముందు పెట్టుకొని రేపు డెక్కర్ కావాల్సినవన్నీ ఇలాగ కుడుతున్నాం, పూలన్నీ ఇంకా గుచ్చుతున్నాం అనమాట. సో మార్నింగ్ మళ్ళీ లేట్ అయిపోతుంది కదా, ఇంకా అందుకే నైట్ కంప్లీట్ చేసుకుంటున్నాం ఇక్కడ. షీట్ మీద వెల్కమ్ టు న్యూ కపుల్స్ అని చెప్పి వాటర్ కలర్స్ ఫిల్ చేస్తున్నాను. నైట్ ఇది కంప్లీట్ చేసుకుంటే మార్నింగ్ కొంచెం డ్రై అయిపోతుంది కదా, ఈజీగా డెకర్ చేసేయచ్చు అని చెప్పేసి ఇంక ఇది కంప్లీట్ చేసుకొని నైట్ పడుకొని ఎర్లీ మార్నింగ్ 3 కల్లా లేచేసారు పెద్దవాళ్ళందరూ. ఇంకా మేము 4:30, 5 కల్లా లేచి బెలూన్ డెకర్కి సిద్ధం చేస్తున్నాము. బెలూన్ ఒకటే పైప్ ఉంది, ఇంకా అందుకే అందరం కలిసి ఊదేసి కొంచెం హెల్ప్ చేస్తాం. మాతో పాటు చిన్నపిల్లలు కూడా లేచి హెల్ప్ చేస్తున్నారు, కొంచెం మంది ఆడుకుంటున్నారు. ఇంకా వాళ్ళు కూడా పడుకోవడం మానేశారు. ఫైనల్గా డెకరేషన్ అంతా కంప్లీట్ అయింది. అవుట్ఫుట్ అయితే ఇలా వచ్చింది. ఎలా ఉంది అన్నది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇలా
ఇలాగ బంతి పువ్వులతో హాల్ నుంచి ఇలాగ ఎంట్రన్స్ వరకు అయితే డెకర్ చేసుకుంటూ వచ్చి ఎంట్రన్స్లో ఇలా వెల్కమ్ అని చెప్పేసి అయితే రాస్తున్నాము. ఇంకా కపుల్స్ రావడం చాలా లేట్ అయిపోయింది. యాక్చువల్లీ 9కి రావాలి, 11:30కి వచ్చారు. ఇంకొచ్చిన తర్వాత న్యూ కపుల్స్ కదా, ఫస్ట్ టైం అల్లుడి ఇంటికి వస్తున్నాడని చెప్పి వాళ్ళు గుర్తుగా ఉంటుందని ఇలాగ కుంకుమ నీళ్ళతో వాళ్ళ మొదటి అడుగుని ఇలాగ వైట్ క్లాత్ మీద, కాటన్ క్లాత్ మీద ఇలా పెట్టించారన్నమాట, గుర్తుగా ఉంచుకుందామని చెప్పేసి. పెళ్ళికొడుకు పెళ్ళికూతురు ఇంక వచ్చి రెడీ అయిపోయి స్టేజ్ మీదకి వెళ్ళిపోయారు. ఇంక మేము కూడా రెడీ అవుతున్నాము. సంపూర్ణ మల్టీ టాలెంటెడ్ గర్ల్, మెహందీ కానీ హెయిర్ స్టైల్ చాలా బాగా చేస్తుంది. ఇంకా నాకు ఆకలిస్తుందని తింటూ రెడీ అవుతున్నాను. ఇంకా అదంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇలా స్టేజ్ దగ్గరికి అయితే వచ్చేసాం అన్నమాట. ఇంకా అందరం కలిసి ఫ్యామిలీ పిక్చర్ తీసుకుంటున్నాము. వెడ్డింగ్ టైంలో తీసుకుందాం అని అనుకున్నాం కానీ అందరూ ఎక్కడికక్కడ మిస్ అయిపోయారు. ఇప్పుడు ఉన్నంత వాళ్ళతో మేము అలా ఫ్యామిలీ పిక్ అయితే తీసుకొని అలాగే కపుల్స్ ఇలాగా కేక్ కటింగ్ అయితే అరేంజ్ చేశారన్నమాట. సో కేక్ కటింగ్ అంతా చేసేసిన తర్వాత ఇంకా రిసెప్షన్ అంతా కంప్లీట్ అయిపోయింది. కంప్లీట్ అయ్యి రూమ్లోకి వెళ్ళిపోయాము. మా వాళ్ళు చాలామంది భోజనాలు చేయలేదు. ఇంక అందుకని చెప్పి రిసెప్షన్ అంతా అయిపోయిన తర్వాత ఇంక ఇంట్లోనే ఇలా భోజనాలు గట్టా చేస్తున్నారు బట్ కొంచెం బిజీగా ఉంటారు కదా, తెలిసిందే కదా. సో అది వీళ్ళందరూ భోజనాలు చేశాక మేము ఫోటోషూట్కి వెళ్ళాలి. వీళ్ళందరి దగ్గర మంచి నీళ్ళని కవర్ చేయాలి. ఫంక్షన్ అంతా అయిపోయిన తర్వాత ఇలా ఇంట్లోనే చాలామంది భోజనం చేస్తున్నారు. అంటే కొంచెం మంది ఉంటారు కదా ఫంక్షన్ అడవిలో ఉండి భోజనం చేయకుండా, ఇంకా వాళ్ళందరూ కలిసి భోజనం చేస్తున్నారు. ఇక్కడ నేను కొంచెం ఓవర్ యాక్టింగ్ చేస్తున్నాను వడ్డిస్తున్నట్టు. నేను ఇప్పటివరకు ఇలా రెడీ అయ్యి ఎప్పుడు వడ్డించడం గట్రా చేయలేదు, ఫస్ట్ టైం చేస్తున్నాను. అంటే చాలా లేట్ గా పెడుతుంది కదా. హాయ్ చెప్పు, తిన్నావా? పిచ్చోళ్ళ గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం చూడలేదు. అమ్మ వేస్ట్ చేయకు ఫుడ్. తినేయడం అదంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇలాగ ఫోటోషూట్కి అయితే వెళ్దామని అనుకుంటున్నాము. ఫుల్ వర్షం వచ్చి తగ్గింది, ఇంకా వెదర్ కూడా కొంచెం బాగుంది కదా, వెళ్ళి ఫోటోషూట్ చేసుకుందాం పొలాల మధ్యలో అని చెప్పేసి వెళ్తున్నాము. ఇక్కడ ఈ టెంపుల్ దగ్గర ఈ కోనేట్ చాలా బాగా నచ్చింది నాకైతే, వ్యూ చాలా బాగా నచ్చింది. అందంగానే ఉన్నవే అనిత, ఎందుకే అన్నిసార్లు దాన్ని దుబ్బేస్తావు? అది ఇంకా పెద్ద కోతిమాట. అయిపోయింది ఫోటోషూట్. కలిసిపోయి సంపూర్ణ బాగా బాధ్యతలు, బరువు బాధ్యతలు. పిచ్చోళ్ళ గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. ఫోటోషూట్ అదంతా కంప్లీట్ చేసుకొని ఇంక ఇంటికైతే వెళ్తున్నాము. వర్షం పడింది కదా, వ్యూ అయితే చాలా బాగుంది. ఇంకా వర్షాకాలంలో పొలాలు అలా ఉంటాయి కదా, ఇంక ఇంటికి వెళ్ళేటప్పుడు నైట్ సంతు రిటర్న్ అవుతుంది. తనకి ఇంక ఇలాగా ప్రాసెస్ అయితే చేస్తున్నారు. ఇంకా వాళ్ళు ఇంకా నెక్స్ట్ డే తిరుపతి వెళ్ళాలి అంట వ్రతం చేసుకోవడం గురించి, అందుకని సేమ్ డేనే ఇంకా స్టార్ట్ అయిపోయారు ఫంక్షన్ అయిపోయిన వెంటనే. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ మేము కూడా స్టార్ట్ అయిపోయాము. అక్క వాళ్ళ బాబుని తీసుకొని అక్క వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాము. ఇంకా అక్క వాళ్ళ ఇంటి దగ్గర ఇలాగ కూరగాయలు అవన్నీ పండిస్తే పట్టుకెళ్ళడానికి ఏమైనా కట్ చేసుకోండి అని చెప్తే నేను కట్ చేస్తున్నమాట. నాకైతే ఇదే ఫస్ట్ ఎక్స్పీరియన్స్, ఇలా పొదల్లో దూరి కట్ చేయడం చాలా మంచిగా అనిపించింది. మనం పండించుకొని మనం వండుకొని తింటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదా. మనకు బయట చాలా రకాలు వెజిటబుల్స్ అయితే దొరుకుతాయి, బట్ అవన్నీ మందులు ఇవన్నీ కొట్టేసి ఉంటాయి కాబట్టి దానికన్నా ఇలా ఇంట్లో ప్లేస్ ఉంటే ఇలా పండించుకొని వండుకొని తింటే చాలా మంచిగా హ్యాపీగా అనిపిస్తుంది.
సో ఇది ఇక్కడితో అయితే వెడ్డింగ్ సిరీస్ అయితే కంప్లీట్ అయింది. ఇక్కడి వరకు చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ వీడియో అంటే మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. నెక్స్ట్ మంచి కంటెంట్తో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.